ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని ధ్యానించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు దేవుని మందిరములో దేవుని బలమును మరియు ప్రభావమును చూడవలనని ఆశతో ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి దావీదు మహారాజు గారు దేవుని మందిరంలో ఆయన బలాన్ని ప్రభావమును కనిపెట్టినట్లుగా నీవు నేను కనిపెడుతున్నామా? లేక ఏదో నామకార్థంగా ఆదివారం ఆయన ఆలయంకు వెళుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని మందిరంలో దేవుని శక్తి ఉంటుంది, దేవుని బలము ఉంటుంది, దేవుని ప్రభావము మందిరంలో ఉంటుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అయిష్టమైన కార్యములు చేయకూడదు. దేవాలయాన్ని అపవిత్రపరచకూడదు. పరిశుద్ధాలయము గనుక మనము కూడా అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉండాలి మరియు బాహ్యంగా పరిశుద్ధముగా కనిపించాలి. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దైవసేవకుడు అందించే వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి, గైకొనాలి. వాక్యంలో ఉన్న శక్తిని కనిపెట్టి బలాన్ని కనిపెట్టాలి. ఆయన మహిమా ప్రభావములను కనిపెట్టాలి. ప్రియ సహోదర సహోదరి, మరి నీవు నేను ఆలయానికి వెళ్ళి ఏమి కనిపెడుతున్నాము? ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకు మనమే సరిచేసుకోవాలి. దేవునికి విరోధంగా ఏమైనా మనలో ఉన్నవా? ఆయనకు అయిష్టమైనవి పనులు ఏమైనా మనము చేస్తున్నామా అని పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవునికి ఇష్టము కానివి మనలో ఉంటే వాటిని వెంటనే తీసివేయాలి. ఆలయానికి వెళ్ళి ఆ సిస్టర్ ఎంత ఖరీదు గల చీర కట్టిందో, ఈ సిస్టర్ ఎంత బంగారు నగలు వేసిందో అని లోక సంబంధమైనవి కనిపెడుతున్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి, వాటిని సరిచేసుకుందాం. దావీదు మహారాజు గారు వలె దేవుని ప్రభావమును బలమును కనిపెట్టే వారిగా ఉందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా దావీదు మహారాజు గారు మీ యొక్క మందిరములో మీ బలమును మీ ప్రభావమును కనిపెట్టు రీతిగా మేము కూడా దావీదు మహారాజు వలె మీ బలమును ప్రభావమును కనిపెట్టు వారిగా ఉండులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చుండగా దారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని ఎటువంటి చెడు స్నేహములు చేయకుండా క్రమశిక్షణ కలిగి జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.